అసలు ఎందుకు మీరు భయపడుతున్నారు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనే కదా మీ భయం అంతా కూడా. నేను కాదు చెప్పినది, మీరే చెప్తున్నారు. రోజు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, మనమంతా కలిసే ఉన్నాము, మనమంతా ఎక్కడికి పోకూడదు, మనం విడిపోతే వాళ్ళు గెలుస్తారు, మనం పోకూడదు. ఈ విడిపోవాలా ఉండాలా, జనంకి ఏదైనా మేలు చేస్తే మీరు కలిసి ఉన్నా విడిపోయినా ఏదైనా మేలు చేస్తే గెలుస్తారు, మేలు చేయకపోతే ఓడిపోతారు. దానికి విడిపోవాల్సిన అవసరం లేదు, కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలకు మేలు చేస్తేనే. సత్యం శంకరమంచి అని అమరావతి కథలు అని ఒక పుస్తకం రాసినాడు. ఒక అమరావతిని బేస్ చేసుకొని ఆ చుట్టుపక్కల ప్రజల జీవన శైలి, దాని గురించి ఒక 100 కథలు కలిసి ఒకటి అమరావతి కథలు అని. అంటే ఏముండదు మీకు. కొన్ని చోట్ల త్రివిక్రమ శ్రీనివాసరావు కూడా చెప్పింటాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒక రైతు పొద్దున్నే లేస్తాడు, అమరావతి గుడికి పోతాడు, పూజ చేస్తాడు, వస్తాడు, అందరితో కలిసి మాట్లాడతాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు, రాత్రి స్నేహితులతో కలుస్తాడు, పోయి పనుకుంటాడు. ఇంతే అమరావతి కథ. ఇలా కూడా సాధ్యమేనా ఆనందంగా ఉండడము అని ఒక 101 స్టోరీస్ ఉన్నాయి డిఫరెంట్గా. ఇది నేను ఊరికి ప్రైమ్గా చెప్తాను. అలా అమరావతి కథలని సత్యం శంకరమంచి గారు రాసిన మంచి పుస్తకం. అంతకు మించిన పుస్తకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాస్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ కూటమి సంతకాలు చేస్తున్నారు అమరావతి కథలోనే.